బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటోంది. 350 కోట్లు ఖర్చు పెట్టి పనులన్నీ పూర్తయిన బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 7న సీఎం రేవంత్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఎన్నోసార్లు రివ్యూ చేసి రేవంత్ కష్టపడి ట్రయల్ రన్ నడిపించి సక్సెస్ చేసి చూపించారు అప్పటి సీఎం కేసీఆర్. మళ్లీ దానికే రంగులు వేసి రిబ్బన్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్న పరువు పోగొట్టుకున్నారు. ఏఎంఆర్పీ పుట్టంగండి నుంచి లిఫ్టుల ద్వారా నీళ్లు తీసుకువచ్చి 1,00,000 ఎకరాలకు సాగునీరు, 8 మండలాలకు తాగునీరు ఇవ్వాలన్న మహోన్నత లక్ష్యంతో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఈ ప్రాజెక్టును నిర్మించింది ప్రభుత్వం. 900 కోట్ల రూపాయలతో 2007 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఫ్లోరైడ్ మహమ్మారితో బాధపడుతున్న నార్కెట్పల్లి, చిట్యాల, రామన్నపేట, నల్గొండ, షాలిగౌరారం, కట్టంగూర్, మునుగోడు, నకీరకిల్ ఈ మండలాల్లో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు మంచినీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు సమగ్ర లక్ష్యం. నుంచి నీటిని తీసుకొచ్చి నల్గొండ పక్కన పానగల్ వద్ద నిర్మించిన ఉదయ సముద్రం రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నీళ్లు తరలించేలా ఇంజనీర్లు ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇందులో 10 కిలోమీటర్లు సొరంగం తవ్వి పైప్ లైన్లు వేసేలా అధికారులు డిజైన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఆన్ గోయింగ్ టు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే జిల్లా అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, అప్పటి స్థానిక ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీనికోసం 350 కోట్లు ఖర్చు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు ఏర్పాటు చేసి పనులలో వేగాన్ని పెంచారు. గత సంవత్సరం మే నెలలో ప్రాజెక్టుకు ట్రయల్ రన్ చేసి రిజర్వాయర్లోకి నీటిని కూడా ఎత్తిపోశారు. మోటార్ల ద్వారా నీరు చౌడంపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్లోకి వచ్చాయి. దీంతో రైతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్నదాతలు సంబరాలు చేసుకున్నారు. మొదటి విడతగా 30,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వం ప్రణాళిక కూడా రచించింది. ప్రాజెక్టులో నిర్మిస్తున్న కుడి, ఎడమ కాల్వల తవ్వింది. అతి ప్రధానమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేశారు. అప్రోచ్ కెనాల్ పనులు పూర్తి చేశారు. సొరంగం పనులు 100% పూర్తి చేసింది. 220 kV సబ్స్టేషన్ నిర్మాణం, 16 మెగావాట్ల సామర్థ్యం గల 2 మోటార్లు బిగించారు. అప్పట్లోనే 90% పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ సర్కార్. హయంలో ట్రయల్ రన్ చేసి నడిపించిన మోటార్లను మొన్న 7వ తారీఖున మళ్లీ ట్రయల్ రన్ చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నేతల చిల్లర ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్నారు. కష్టమంతా కేసీఆర్ దని, డబ్బా కొట్టుకునేది కాంగ్రెస్ పార్టీ అని బహిరంగంగానే మండిపడుతున్నారు ప్రజలు. ఏది ఏమైనా బీఆర్ఎస్ హయంలో పూర్తి చేసిన పనులకు రంగులు వేసి నానా హంగామా చేస్తున్న రేవంత్ ప్రభుత్వం సొంతంగా ఏదైనా ప్రాజెక్టు కట్టి అప్పుడు డబ్బా కొట్టుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.